రోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్లోని మొదటి పాఠంకి సంబంధించిన పరీక్షను చూద్దాం. మొదటి పాఠం భారత రాజ్యాంగం. ఇందులో 32 నుంచి 41 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చూస్తాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి ఎన్ని అంగాలు ఉంటాయి? A2, B3, C4, D5. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి ఎన్ని అంగాలు ఉంటాయి? A2, B3, C4, D5. సురేష్ తన క్లాస్మేట్ అనిల్ తప్పుగా ఎంపిక చేస్తాడు. ఈ ఉదాహరణ ఏ రాజ్యాంగ నియమమునకు సంబంధించినది? ఏ ప్రతి సౌకర్యం మైనార్టీలకు మినహాయించబడకుండా ఉండటం. బి దేశపు ఆదర్శాలను రాజ్యాంగం నిర్దేశిస్తుంది. సి సమాఖ్యవాదం ఏర్పాటు. డి రాజకీయ నాయకుల అధికార దుర్వినియోగం. సురేష్ తన క్లాస్మేట్ అనిల్ని తప్పుగా ఎంపిక చేస్తాడు. ఈ ఉదాహరణ ఏ రాజ్యాంగ నియమకు సంబంధించినది? ఏ ప్రతి సౌకర్యం మైనార్టీలకు మినహాయించబడకుండా ఉండటం. బి దేశపు ఆదర్శాలను రాజ్యాంగం నిర్దేశిస్తుంది. సి సమాఖ్యవాదం ఏర్పాటు. డి రాజకీయ నాయకుల అధికార దుర్వినియోగం. బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందడానికి 8వ శతాబ్ద ప్రారంభంలో మొదలైన భారత జాతీయోద్యమం కొన్ని దశాబ్దాల పాటు క్రియాశీలంగా ఉంది. ఏ 19వ, బి 20వ, సి 18వ, డి 17వ. బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందడానికి 8వ శతాబ్ద ప్రారంభంలో మొదలైన భారత జాతీయోద్యమం కొన్ని దశాబ్దాల పాటు క్రియాశీలంగా ఉంది. ఏ 19వ, బి 20వ, సి 18వ, డి 17వ. మనం ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన వ్యవస్థ. ఏ కార్యనిర్వాహక శాఖ, బి న్యాయశాఖ, సి శాసన నిర్మాణ శాఖ, డి పైవన్నీ. మనం ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన వ్యవస్థ. ఏ కార్యనిర్వాహక శాఖ, బి న్యాయశాఖ, సి శాసన నిర్మాణ శాఖ, డి పైవన్నీ. భారత రాజ్యాంగపేతగా ఎవరిని పిలుస్తారు? ఏ అంబేద్కర్, బి నెహ్రూ, సి తిలక్, డి బాబు రాజేంద్ర ప్రసాద్. భారత రాజ్యాంగపేతగా ఎవరిని పిలుస్తారు? ఏ అంబేద్కర్, బి నెహ్రూ, సి తిలక్, డి బాబు రాజేంద్ర ప్రసాద్. ఏది దేశంలో ఒకటి కంటే ఎక్కువ స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటును సూచిస్తుంది? ఏ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, బి సమాఖ్యవాదం, సి అధ్యక్ష తరహా ప్రభుత్వం, డి లౌకిక రాజ్యం. ఏది దేశంలో ఒకటి కంటే ఎక్కువ స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటును సూచిస్తుంది? ఏ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, బి సమాఖ్యవాదం, సి అధ్యక్ష తరహా ప్రభుత్వం, డి లౌకిక రాజ్యం. ఏ శాఖ చాలా బలంగా మారి శాసనశాఖ పట్ల తన బాధ్యతను విస్మరిస్తుందేమోనని రాజ్యాంగ సభ సభ్యులు భయపడ్డారు? ఏ న్యాయశాఖ, బి కార్యనిర్వాహక శాఖ, సి బి మాత్రమే, డి ఏ మరియు బి. ఏ శాఖ చాలా బలంగా మారి శాసన శాఖ పట్ల తన బాధ్యతను విస్మరిస్తుందేమోనని రాజ్యాంగ సభ సభ్యులు భయపడ్డారు? ఏ న్యాయశాఖ, బి కార్యనిర్వాహక శాఖ, సి బి మాత్రమే, డి ఏ మరియు బి. ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే సార్వభౌమాధికారం కలిగిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ వ్యవస్థను ఏమంటారు? ఏ ప్రభుత్వం, బి రాజ్యం, సి రాజకీయ పార్టీ, డి ప్రైవేటు సంస్థ. ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే సార్వభౌమాధికారం కలిగిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ వ్యవస్థను ఏమంటారు? ఏ ప్రభుత్వం, బి రాజ్యం, సి రాజకీయ పార్టీ, డి ప్రైవేటు సంస్థ. వివిధ స్థాయిల్లోని ప్రభుత్వాల్లో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉంటారు. ఇది ఏ ప్రభుత్వం? ఏ అధ్యక్ష తరహా ప్రభుత్వం, బి సమాఖ్యవాదం, సి ప్రజా సంఘాల ప్రభుత్వం, డి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. వివిధ స్థాయిలోని ప్రభుత్వాలలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉంటారు. ఇది ఏ ప్రభుత్వం? ఏ అధ్యక్ష తరహా ప్రభుత్వం, బి సమాఖ్యవాదం, సి ప్రజా సంఘాల ప్రభుత్వం, డి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. చట్టాలను అమలు చేయడానికి ప్రభుత్వాన్ని నడపడానికి బాధ్యత వహించే కొద్దిమంది వ్యక్తులతో కూడిన వ్యవస్థ. ఏ శాసన నిర్మాణ శాఖ, బి న్యాయశాఖ, సి కార్యనిర్వాహక శాఖ, డి ప్రైవేటు శాఖ. చట్టాలను అమలు చేయడానికి ప్రభుత్వాన్ని నడపడానికి బాధ్యత వహించే కొద్దిమంది వ్యక్తులతో కూడిన వ్యవస్థ. ఏ శాసన నిర్మాణ శాఖ, బి న్యాయశాఖ, సి కార్యనిర్వాహక శాఖ, డి ప్రైవేటు శాఖ. షెడ్యూల్ కులాల వారిని సివిల్ సర్వీస్ ద్వారా ఎంపికై ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని ఎవరు కోరారు? ఏ అంబేద్కర్, బి నెహ్రూ, సి భగత్ సింగ్, డి గాంధీ. షెడ్యూల్ కులాల వారిని సివిల్ సర్వీస్ ద్వారా ఎంపికై ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని ఎవరు కోరారు? ఏ అంబేద్కర్, బి నెహ్రూ, సి భగత్ సింగ్, డి గాంధీ. సామాన్య ప్రజలపై అపార విశ్వాసం ఉంచి ప్రజాస్వామ్య పరిపాలన రాజ్యాంగ సభ సార్వత్రిక వయోజన ఓటుకు ఆమోదించినప్పుడు ఒక సభ్యుడైన ఎవరు ఇలా జరుగుతుందని భావించారు? ఏ ఏకే అయ్యంగార్, బి బికే ప్రసాద్, సి అంబేద్కర్, డి ఏకే అయ్యర్. సామాన్య ప్రజలపై అపార విశ్వాసం ఉంచి ప్రజాస్వామ్య పరిపాలన రాజ్యాంగ సభ సార్వత్రిక వయోజన ఓటుకు ఆమోదించినప్పుడు ఈ ఒక సభ్యుడైన ఎవరు ఇలా జరుగుతుందని భావించారు? ఏ ఐకే అయ్యంగార్, బి బికే ప్రసాద్, సి అంబేద్కర్, డి ఏకే అయ్యర్. ప్రతి స్థాయిలోని ప్రభుత్వం చట్టాలు చేయగల అంశాలను ఎన్ని జాబితాలకు విభజించింది? ఏ 4, బి 3, సి 5, డి 2. ప్రతి స్థాయిలోని ప్రభుత్వం చట్టాలు చేయగల అంశాలను ఎన్ని జాబితాలకు విభజించింది? ఏ 4, బి 3, సి 5, డి 2. అందరూ ఆన్సర్లు రాసారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం.
రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి ఎన్ని అంగాలు ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ బి 3. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి ఎన్ని అంగాలు ఉంటాయంటే 3. కరెక్ట్ ఆన్సర్ బి. సురేష్ తన క్లాస్మేట్ అనిల్ను తప్పుగా ఎంపిక చేస్తాడు. ఈ ఉదాహరణ ఏ రాజ్యాంగ నియమంకు సంబంధించినది? డి. రాజకీయ నాయకుల అధికార దుర్వినియోగము. సురేష్ తన క్లాస్మేట్ అనిల్ తప్పుగా ఎంపిక చేస్తాడు. ఈ ఉదాహరణ ఏ రాజ్యాంగ నియమంకు సంబంధించిందంటే రాజకీయ నాయకుల అధికార దుర్వినియోగం. కరెక్ట్ ఆన్సర్ డి. బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందడానికి ఎన్నవ శతాబ్ద ప్రారంభంలో మొదలైన భారత జాతీయ ఉద్యమం కొన్ని దశాబ్దాల పాటు క్రియాశీలంగా ఉంది. కరెక్ట్ ఆన్సర్ బి 20వ శతాబ్దం. బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందడానికి ఎన్నవ శతాబ్ద ప్రారంభంలో మొదలైన భారత జాతీయ ఉద్యమం కొన్ని దశాబ్దాల పాటు క్రియాశీలంగా ఉందంటే కరెక్ట్ ఆన్సర్ బి 20వ శతాబ్దం. మనం ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన వ్యవస్థ. కరెక్ట్ ఆన్సర్ సి శాసన నిర్మాణ శాఖ. మనం ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన వ్యవస్థ ఏంటంటే శాసన నిర్మాణ శాఖ. కరెక్ట్ ఆన్సర్ సి. భారత రాజ్యాంగ పితగా ఎవరిని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఏ అంబేద్కర్. భారత రాజ్యాంగ పితగా ఎవరిని పిలుస్తారంటే అంబేద్కర్. కరెక్ట్ ఆన్సర్ ఏ. ఏది దేశంలో ఒకటి కంటే ఎక్కువ స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటును సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ బి సమాఖ్యవాదం. ఏది దేశంలో ఒకటి కంటే ఎక్కువ స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటును సూచిస్తుందంటే సమాఖ్యవాదం. కరెక్ట్ ఆన్సర్ బి. ఏ శాఖ చాలా బలంగా మారి శాసనశాఖ పట్ల తన బాధ్యతను విస్మరిస్తుందేమని రాజ్యాంగ సభ్యులు భయపడ్డారు? కరెక్ట్ ఆన్సర్ సి బి మాత్రమే. కార్యనిర్వాహక శాఖ. ఏ శాఖ చాలా బలంగా మారి శాసనశాఖ పట్ల తన బాధ్యతను విస్మరిస్తుందేమని రాజ్యాంగ సభ్యులు భయపడ్డారు? కరెక్ట్ ఆన్సర్ సి బి మాత్రమే. కార్యనిర్వాహక శాఖ. ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే సార్వభౌమాధికారం కలిగిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ వ్యవస్థను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ బి రాజ్యం. ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే సార్వభౌమాధికారం కలిగిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ వ్యవస్థను ఏమంటారంటే రాజ్యం. కరెక్ట్ ఆన్సర్ బి. వివిధ స్థాయిలోని ప్రభుత్వాల్లో ప్రజలకు ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉంటారు. ఇది ఏ ప్రభుత్వం? కరెక్ట్ ఆన్సర్ డి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. వివిధ స్థాయిలోని ప్రభుత్వాల్లో ప్రజలకు ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉంటారు. ఇది ఏ ప్రభుత్వం? పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. కరెక్ట్ ఆన్సర్ డి. చట్టాలను అమలు చేయడానికి ప్రభుత్వాన్ని నడపడానికి బాధ్యత వహించే కొద్దిమంది వ్యక్తులతో కూడిన వ్యవస్థ. కరెక్ట్ ఆన్సర్ సి కార్యనిర్వాహక శాఖ. చట్టాలను అమలు చేయడానికి ప్రభుత్వాన్ని నడపడానికి బాధ్యత వహించే కొద్దిమంది వ్యక్తులతో కూడిన వ్యవస్థ కార్యనిర్వాహక శాఖ. కరెక్ట్ ఆన్సర్ సి. షెడ్యూల్ కులాల వారిని సివిల్ సర్వీస్ ద్వారా ఎంపికై ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని ఎవరు కోరారు? కరెక్ట్ ఆన్సర్ ఏ అంబేద్కర్. షెడ్యూల్ కులాల వారిని సివిల్ సర్వీస్ ద్వారా ఎంపికై ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని ఎవరు కోరారంటే అంబేద్కర్. కరెక్ట్ ఆన్సర్ ఏ. సామాన్య ప్రజలపై అపార విశ్వాసం ఉంచి ప్రజాస్వామ్య పరిపాలన రాజ్యాంగ సభ సార్వత్రిక ప్రయోజన హోటకు ఆమోదించినట్టు ఒక సభ్యుడిని ఎవరు ఇలా జరుగుతుందని భావించారంటే కరెక్ట్ ఆన్సర్ డి ఏకే అయ్యర్. సామాన్య ప్రజలపై అపార విశ్వాసం ఉంచి ప్రజాస్వామ్య పరిపాలన రాజ్యాంగ సభ సార్వత్రిక ప్రయోజన హోటకు ఆమోదించినప్పుడు ఒక సభ్యుడిని ఎవరు ఇలా జరుగుతుందని భావించారంటే ఏకే అయ్యర్. కరెక్ట్ ఆన్సర్ డి. ప్రతి స్థాయిలోని ప్రభుత్వం చట్టాలు చేయగల అంశాలను ఎన్ని జాబితాలుగా విభజించింది? కరెక్ట్ ఆన్సర్ బి 3. ప్రతి స్థాయిలోని ప్రభుత్వం చట్టాలు చేయగల అంశాలను ఎన్ని జాబితాలుగా విభజించింది అంటే 3 జాబితాలుగా. కరెక్ట్ ఆన్సర్ బి. అందరూ ఎగ్జామ్ బారేసారా? థ్యాంక్ యూ.